ఈ ఏంటి అసలు టీడీపీ కార్యాలయాలపైన దాడులు గన్నవరంలో ఒకటి, మంగళగిరిలో ఒకటి, అందరికి మీ నాయకులు మెడల్ అన్నిటికీ బోషిడికే కారణమే కదా సార్. అంటే బోషిడికి అన్నతను కారణం. నేను తప్పుగా, ఎందుకంటే దయచేసి చూసేవాళ్ళు నేను అట్లాంటి బూతులు నేను మాట్లాడలేదు. బోషిడికే అనే పదం కాదు సార్. మంగళగిరి ఆఫీస్ మీద దాడికి కారణం ఏంటి? మంగళగిరి టీడీపీ ఆఫీస్లో కూర్చొని ఈ అడ్డంగా ఉన్నటువంటి పట్టాభి బోషిడిక్కే అని జగన్ గారిని తిట్టడమే కారణం కదా. రెండు, ఇదే పట్టాభి ఏదైనా పిల్ల సైకో, నేను గన్నవరం వెళ్తా, నిన్ను పీకుతా, నిన్ను పొడుస్తా, నువ్వు దమ్ముంటే రారా చూసుకుందాం ఇవన్నీ అంటమే కదా కారణం అని మళ్ళీ వెళ్ళటం. ఏది మేము అధికారంలో ఉన్నాం, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు గన్నవరంలో, ఇక ఎమ్మెల్యేగా ఉంటే వీళ్ళు అపోజిషన్లో ఉండి వీళ్ళు వెళ్ళిన దానికే కదా కారణం. అంటే ఈ పట్టాభి నేతను రెచ్చగొట్టి చేసిన దానికే అక్కడ మంగళగిరి అండ్ గన్నవరానికి సంబంధించి ఇది. అయినా మేము ఇక్కడ కేసులు పెట్టి అరెస్ట్ చేసాం, ఈ గన్నవరంలో కూడా అరెస్ట్ చేసాం. రెండిందా మీరు ఒకటి చూసి చెప్పారు, ఏదో న్యాయస్థానాలు మాట్లాడి నిన్న ఆశ్చర్యం వ్యక్తం చేసి న్యాయస్థానాలు ఇంకొకటి మీరు మర్చిపోయారు. దాంట్లో ఇంకొక కేసుకు సంబంధించి న్యాయస్థానం డైరెక్ట్గా మాకు ఒక గుణపాఠం చెప్పారు అంది. మాకు ఒక గుణపాఠం చెప్పారు అంది. చాలా పెద్ద పదం సార్. ఎందుకంటే ఒక న్యాయమూర్తి ఒక మున్సిపల్ కమిషనర్ని నువ్వు నాకు చాలా పెద్ద గుణపాఠం చెప్పావని ఒక జడ్జి గారు మాట్లాడారంటే న్యాయ వ్యవస్థ తలదించుకునేటట్టుగా ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇదిగోండి ఇది కేసు ఎగ్జాంపుల్. ఈ కేసు మాకో గుణపాఠం ఒక్కసారి జూమ్ చేయండి అన్న. జూమ్ చేయొచ్చు చూడండి. ఈ కేసు మాకో గుణపాఠం, న్యాయమూర్తి గారు చెప్పినటువంటిది. ఈ కేసు మాకు ఒక గుణపాఠం. నేను చదివి వినిపిస్తాను. ఏంటంటే ఇది నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె బాలకృష్ణారెడ్డి భవనాన్ని కూల్చివేయటానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ మీ భవనాన్ని కూల్చివేస్తున్నాం అని అంటే అతను కోర్టుకి వెళ్ళాడు సార్. కోర్టుకి వెళ్ళింది ఎప్పుడు? జనవరి 24వ తారీఖు కోర్టుకి వెళ్ళాడు. కోర్టులో న్యాయమూర్తి గారు ఏం చెప్పారంటే జనవరి 22 విచారణకు వెళ్తే జనవరి 24కి 2 రోజులు వాయిదా వేసి మేము చెప్పేదాకా దీన్ని కోల్చొద్దు అని చెప్పారు సార్. 24 విచారణకు రాలా, 27 కూల్చేశారు. మామూలుగా అంటే మేము చెప్పేదాకా కోల్చొద్దని విచారణ ఉన్నప్పుడు ఏంది, సెలవులు రావచ్చు, తర్వాత విచారణ పోస్ట్ పోన్ అవ్వచ్చు, బెంచ్ మీద దానికి సంబంధించి విచారణ 2 రోజులు 3 రోజులు కూడా లేట్ కావచ్చు. 22 ఈయన కోర్టుకి వెళ్తే 24కు దాన్ని వాయిదా వేసి 24న వ్యాజ్య విచారణకు రాలేదు. మేము తదుపరి విచారణ వరకు భవనం కూల్చివేత విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మున్సిపల్ కమిషనర్కు న్యాయమూర్తి ఆదేశించారు. ఏది? తదుపరి విచారణ వరకు. తదుపరి విచారణ 24కు రావాలి, 24 రాలా, 27 కూల్చేశారు. ఏది? నారాయణ గారు చెప్పేశారు, కూల్చేశారు. ఏది? మున్సిపల్ శాఖ మంత్రి రోజు కాలేజీలో పిల్లలు చచ్చిపోతున్నారు కదా, నారాయణ కాలేజీ, ఆ కాలేజీకి సంబంధించినటువంటి నారాయణ గారు చెప్పేశారు. ఎందుకు? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాలకృష్ణారెడ్డి ఈయన మన తెలుగుదేశానికి వ్యతిరేకి, సో అతను కూల్చేయమంటే కోర్టుకి వెళ్ళాడు కదా, కోర్టు 24 అంది కదా, 24 విచారణకు రాలేదు కదా, 27 కూల్చేశారు సార్. 29 విచారణకు వచ్చింది. విచారణకు వస్తే ఈ ఫోటోలన్నీ చూపించారు సార్. అంత అన్యాయం చూడండి సార్, ఎందుకంటే మీరు న్యాయమూర్తిగా మీరు దీన్ని ఫర్దర్గా మేము చెప్పే వరకు కోల్చొద్దు అన్నారు సార్. ఇదిగోండి ఇది ఫోటో, ఈ భవనం చూడండి అన్న, ఒక్క నిమిషం. ఈ భవనానికి సంబంధించి ఇది కూల్చేశారు సార్, కూల్చేశారు భవనం. ఇదిగోండి ఈ భవనం, ఈ భవనం కూల్చేస్తే ఈ ఫోటోలన్నీ నేను ఇప్పుడు చూపించిన ఒక ఫోటో సార్. ఇట్లాంటి అన్ని ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకొని వెళ్ళి సార్ ఇట్లా కూల్చేశారు సార్, మీరు చెప్పారని చెప్పి న్యాయమూర్తి గారికి ఎవరైతే కన్సర్న్ లాయర్ చెప్తే న్యాయమూర్తి గారు అతను పిలిచాడు సార్ విచారణకు రమ్మని. ఎవరిని? సూర్యతేజ్ని. సూర్యతేజ్ అంటే మున్సిపల్ కమిషనర్. న్యాయమూర్తి గారికి ఆ కమిషనర్ చెప్పిన దానికి న్యాయమూర్తి గారికి మైండ్ బ్లాక్ అయిపోయింది. అవునండి, మీరు 24 విచారణ అన్నారు, 24 విచారణ రాకపోతే మాకేం సంబంధం, మేము 24 గోల్చలేదు కదా, మీరు చెప్పింది 23, 22 విచారణకు వచ్చింది, 24కు వాయిదా వేశారు, మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా అన్నారు, మీరు లిఖితపూర్వకంగా మాకు ఇవ్వలేదు కదా, రాసి ఇవ్వలేదు కదా, మీరు మేము ఇచ్చేదాకా మీరు కోల్చొద్దని మీరు రాసి ఇవ్వలేదు కదా, అందుకని కూల్చామన్నాడు. చాలా గొప్ప వాళ్ళు సార్ మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు, మీరందరూ. మీ ప్రభుత్వం చాలా గొప్పది, మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు మీరు చాలా గొప్పవాళ్ళు. మేము ఈసారి లిఖితపూర్వకంగా రాసిస్తామండి, మాకు పెద్ద గుణపాఠం చెప్పారు సార్ అన్నాడు న్యాయమూర్తి గారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడానికి ఈ కేసు కూడా ఒక ఉదాహరణ. ఇందాక కోతులు ఎత్తుకెళ్ళింట సీసీ కెమెరా. అవును, సీసీ కెమెరాలు కోతులు ఎత్తుకెళ్ళాయి. ఏ కోతి? ఏ కోతి సార్? తెలుగుదేశం కోతే, జనసేన కోతే, బీజేపీ కోతే? సీసీ కెమెరాలు కోతులు ఎత్తుకెళ్ళి అంటే ఏ కోత అని అడుగుతున్నా. అందుకనే ఏ కోత ఎత్తుకెళ్ళింది?
ఇప్పుడు CC కెమెరాలు, కాదు సార్, కేసులు ఫుటేజ్ ఎంత విచిత్రమైన కేసులు సార్ కాలేదు, కోతులు కట్ చేసి కొరికి తినేసాయి, తీసుకెళ్లిపోయాయి. ఈ ప్రభుత్వంలో అయ్యా 99 రూపాయలకి నాన్న బుడ్డి ఇస్తున్నావు, అమ్మకు వందనం ఏందంటే కేసు. ఈ ప్రభుత్వంలో 6గురిని చంపేశారయ్యా తొక్కిసలాట తిరుపతిలో, ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయలేదు, ఒక్కళ్ళ మీద కూడా మీరు కేసు పెట్టలేదంటే ఉల్టా మన మీద కేసు. ఎట్లాంటి కేసులు పెడుతున్నారు ఏనండి? పట్ట పగలు ఫోను చేసి ఒక అమ్మాయిని లంబూతులు తిట్టి నిన్ను లేపేస్తా 40 రోజుల్లో బెయిల్ తెచ్చుకుంటా అన్న దొండకాయ కామకిరణ్ రాయలకి కేసు పెట్టారు. ఇప్పటివరకు అరెస్టు సంగతి అట్లా కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ కట్టారా? కానీ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో వల్లభనేని వంశీ లేదంటే మీరు అన్నట్టు మాజీ ఎమ్మెల్యేలు నిన్నంటే ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట, వెళ్ళి ఇదే బెదిరించుకొని ఇచ్చుకుంటారు, తెల్లారేపాటికి అరెస్ట్ అంట. ఇది వాడేమో 4 రోజులు అయింది సార్, కానీ 4 రోజులు అయింది.